థ్యాంక్ యూ సార్. ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం మందు మీ అందరితో కూడా కలిసి దేవుని మహింపరచడానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని నామమును ఘనపరచటానికి దేవుడు నాకు, మీకు, మనందరికీ ఈ ఉదయకాలమున ఆయన ఇచ్చిన మహాభాగ్యం కొరకు దేవునికి వేలాది వందలములు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా రాజు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా నాయన, మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. మీ దాసుడు రితీష్ గారు చేసిన ఈ చక్కని పరిచర్యను దీవించి ఆశీర్వదించి అనేక ఆత్మలను నాయన ఈ ఉదయకాలమున సమకూర్చి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి, మీ నామం ఘనపరచటానికి బిడ్డకిచ్చిన తలంతు బట్టి ఈ చిన్న ఆన్లైన్ సర్వీస్లో జాయిన్ అయిన కుటుంబాలని, వ్యక్తుల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ సమయంలో అల్పుడను, దీనుడను, దరిద్రుడను, పెంటకొప్పుల మీద ఉన్నవాడిని, ఏ యోగ్యత లేనటువంటి నన్ను ఈ సమయంలో ప్రభా మీ పరిశుద్ధ సన్నిధిలోనికి నన్ను తీసుకుని వచ్చి కొద్దిపాటి వాక్యమును, మీ పరిశుద్ధ వాక్యమును విత్తుటకు మీరు రితీష్ గారి ద్వారా ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, విత్తబడిన వాక్యము మా హృదయంలో నాటుకొని దాని ప్రకారము జీవించే భాగ్యము దయచేయమని, పాలిభాగస్తులైన బిడ్డలందరినీ కూడా మీ కృప వెంబడి కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా యేసు నామములో శుభములు చెప్తూ, మనందరం కూడా ఈ భూమి మీద జీవిస్తుండగా కొన్ని అలవాట్లు, కొన్ని వాడుకలు మనకుంటూ ఉంటాయి. ఈ ఉదయకాలం లేచాం, ఈ చక్కని ఆరాధనలో ప్రతిదినము పాలి భాగస్తులయ్యే ఈ వాడుక, ఈ అలవాటు దేవుడు మనకి అనుగ్రహించారంటే అది దేవుని మహాకృప. ప్రాతకాలము లేచి నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, నన్ను ఘనపరచండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులను మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఈ దినాన్న ఒక చిన్న వాక్యం మీ ముందు పెడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో, ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములను యొర్దాను అద్దరిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. తన వాడుక చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మనలందరినీ కూడా, పాపములో నశించిపోవచ్చున్న మనందరినీ కూడా బయటకు తీసుకువచ్చి, ఆయన వెలకట్టలేని రక్తంలో మన పాపములన్నింటినీ కూడా కడిగి శుద్ధీకరించి, ఆయన నుండి పరలోకమునకు మనలందరినీ కూడా తీసుకు వెళ్ళటానికి వచ్చిన మహనీయుడు, మనోహరుడు, మహిమాన్వితుడు. అలాంటి దాసునికి, అలాంటి ప్రియ కుమారునికి ఆయన వాడుక, ఆయన అలవాటు, ఆయన ప్రతి దినము పెందల కడన లేచి ఒలీవల కొండలకు వెళ్ళి రాత్రంతయు కూడా ఒలీవల కొండల్లో ప్రార్థన, దేవునితో సహవాసము, దేవుని సన్నిధిలో విజ్ఞాపన, దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు ఆవేదనతో ప్రార్థన, వీటన్నిటినీ ముగించుకుని ఉదయములే లేచి
సాయంకాలం వరకు ఆయన సువార్తను ప్రకటించే వాడుక, రోగులను స్వస్థపరిచే అలవాటు, ఆత్మీయ రక్షణ, శారీరక రక్షణ, వీటితో అలుపు సలుపు లేకుండా చేయుచున్న ఆ పరిచర్యను ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు గారికి కూడా ఆయనకు కూడా అలవాటు. సౌలు అనబడిన పౌలు గారు, నేను చనిపోతే దేవుని కొరకే చనిపోతాను, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ దినాన ఈ చిన్న ప్రార్థనలో, ఈ చిన్న ఆన్లైన్ సర్వీసెస్ లో పాలిభాగస్తులు అవుతున్న, రక్షణ సువార్తను వినుచున్న మనల్ని ఈ ఉదయకాలం ముందు పిలుస్తున్నారు దేవుడు. నాయనా నాయనా, మీ అలవాట్లు ఏమిటి నాయన? ఉదయములే లేచి నన్ను స్తుతిస్తున్నారా, లేక వేరొక అలవాట్లో ఉంటున్నారా? ఈ దినమున ఈ లోకనాథుడు అనగా గర్జించు సింహము భయంకరమైన వ్యాధి పెట్టింది. సెల్ ఫోన్ వ్యాధి అనే వ్యాధిని పెట్టింది. ఎవరిని చూద్దామన్నా కూడా, ఎవరిని పరిశీలిద్దామన్నా కూడా వారి చేతిలో ఉదయం లేవంగానే, ఒకవేళ నీ అందుబాటులో పరిశుద్ధ గ్రంథం లేకపోతే, ప్రక్కనున్న ఆ చిన్న సెల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని చూస్తున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? లేక లోక ముచ్చట్లో తేలిపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామమ్మా. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ దినము చూడలేక ఎన్నో లక్షల కోట్ల మంది నశించిపోయారు. వారిలో మనము కూడా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఈ ఉదయం బ్రతికామంటే ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. మనం జీవిస్తున్నామంటే కృప. ఈ ఉదయకాలం ముందు సహోదరులు రితీష్ గారు, దేవుని సేవకుడు రితీష్ గారు ఏర్పాటు చేసిన ఈ చక్కని ఆన్లైన్ సర్వీస్లో పాలిభాగస్తులు దేవుని వాక్యాన్ని వింటున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే ఆయన కృప కాదా? అమ్మా, ఈ ఉదయకాలం ముందు మీ అలవాట్లు ఏమిటి? మీ వాడుకేమిటి? మీ ప్రతిదినము లేచి మీరు ఏం చేస్తున్నారు? ఎవరిని స్తుతిస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు అని ఈ ఉదయకాలం దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన వాడుక దేవుని రక్షణ సువార్త అందించటం, తండ్రి పంపించిన పనిని యథార్థముగా జరిగించుట. తండ్రి ఇచ్చిన పనిని నమ్మకముతో చేస్తున్నావా? ఆయన చేస్తున్నారు. మనకిచ్చిన తలంతులను మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఆయన మనకి కొందరికి ప్రార్థించే వరం ఇచ్చారు, దర్శనములు చూసే వరం ఇచ్చారు, కృపావరములతో నింపారు. ఆ కృపావరములను భూమిలో పాతి పెడుతున్నామా? లేకపోతే అనేక మంది రక్షింపబడి దేవుని సన్నిధిలో చేర్చబడటానికి ఆ తలాంతులను, ఆ వరములను వాడుచున్నామా? ప్రియదాసుడు రితీష్ గారిని ఒక యాక్సిడెంటల్ గా మా ఇద్దరిని కలిపారు దేవుడు. ఈ దినాన్ని మీ మధ్యకు వచ్చి ఈ ఆన్లైన్లో రక్షణ సువార్త అందిస్తున్నానంటే అది దేవుని మహాకృప. మీ దాసుడు పాస్టర్ గారు రితీష్ గారిని మా ఇద్దరిని కూడా అనుకోని విధంగా కలిపి ఈ దినాన మనందరం కలిసి దేవుని స్తుతించుకునే భాగ్యం దయచేశారంటే అది దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వాడుకేమిటి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో జాగ్రత్తగా పరిశీలించుకుంటుంటే, ఆయన తెస్సలోనికి సంఘానికి వెళ్ళారు రక్షణ సువార్త అందించడానికి. అక్కడ వారు వినలేదు.
ఆయన అడ్డగించారు, ఆయన వాక్యానికి ఎదురు చెప్పారు. తిరిగి ఆయన అక్కడి నుండి బెరయా సంఘం, బెరయా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ రక్షణ సువార్త అందించినప్పుడు వీరు ఈ పౌలు గారు అందిస్తున్న వార్త దేవుని చిత్త ప్రకారం ఉందా, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఉందా లేదని వాళ్ళు లేఖనాన్ని పరిశీలించారు. అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు ఎక్కువైపోయి ఉన్నారు. మనము కూడా అట్టి జ్ఞానము దయచేయాలని దేవుని మనం వేడుకోవాలి. దేవుని మనం వేడుకోవాలమ్మా. దానియేలు ప్రవచన గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన వాడుక చొప్పున, దానియేలు గారు వాడుక చొప్పున యెరూషలేము వైపు తిరిగి కిటికీను దేవుని వైపు త్రిప్పుకొని ఆయన అనుదినము 3 సార్లు ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. భయంకరమైన శోధనలో ఉన్నారు దానియేలు గారు. ఈ ప్రతిమకు మొక్కపోతే, ఆరాధించకపోతే వారిని సింహం బోన్లో వేస్తాం. కుట్రలు కుతంత్రాలు ఈ దినాల్లో దేవుని బిడ్డల మీద అన్య జనులు కుట్రలు కుతంత్రాలు పొందుతున్నారు. అలనాడు దానియేలు గారి మీద కూడా తోటి ప్రధానులే కుట్రలు కుతంత్రాలు పన్ని దానియేలు గారిని నశింప చేయాలని చూసినప్పుడు ఆయన వాడుక చొప్పున, ఆయన అలవాటు చొప్పున, ఆయన దినదినము ప్రతి కార్యక్రమం చొప్పున ఆయన యెరూషలేము వైపు కిటికీలు తెరచి రక్షణ సువార్తను ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అమ్మా, మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం అందరూ ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన అలవాట్లు చెడువైతే వాటిని మార్చుకుందామా? అవి మంచివైతే దేవా వీటిని ఇంకా మాలో ప్రతిఫలింపు చేయండి అని దేవుని వేడుకుందామా? మన వాడుకలు, మన అలవాట్లు దేవుని పరిశుద్ధ నామమును స్తుతించే విధంగా ఉండాలి. దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. దేవుని బిడ్డలకు ఉపకారంగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మలకు నిలబెట్టేవారిగా ఉండాలి. అట్టి అలవాట్లు మనం కలిగి ఉందామా? యెహోషాపాతుకు భయంకరమైన కష్టం వచ్చింది. దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతుకు దండెత్తొచ్చారు, చంపేయటానికి వచ్చారు. అషూరు రాజు సెన్హెరీబు వచ్చి ముట్టడి వేయటానికి చూస్తున్నాడు. ఆయన ఉపవసించి అషూరాజు పంపించిన ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి దేవుని ప్రార్థన చేశారు. ఆయన పక్క రాజ్యానికి సహాయానికి వెళ్ళలేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి, అనగా మన హృదయాన్ని కూడా పరిచి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో, ప్రభువా అలనాడు యెహోషాపాతుకి రక్షించిన దేవుడు, యెహోషాపాతు ఆ యుద్ధంలో జయము, ధనము, ఘనము, ఒక్క జయమే కాదండి, ధనము వచ్చింది, ఘనత వచ్చింది, 3 సంపాదించుకున్నాడు ఆయన. ఇది నాన్న మనము కూడా ఈ వాక్యం వింటున్న బిడ్డలకు మన వాడుకలు చెడువైతే వాటిని మార్చుకొని దేవుని సన్నిధిలో ఆయన మహింపరుద్దామా, ఆయన ఘనపరుద్దామా, ఆయన కొనియాడదామా? అమ్మా, ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని కరిగింప చేయాలి. మనతో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు ఈ ఉదయకాలం ముందు ఈ ఆన్లైన్ సర్వీసెస్లో పాలిభాగస్తులైన వ్యక్తుల కొరకు, వారి కుటుంబాల కొరకు, మన దేశం కొరకు, మన దేశ పరిస్థితుల కొరకు, పాస్టర్ గారి యొక్క కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉందామా? దేవుడు ప్రశ్నిస్తున్నారు, నీ వాడికేమిటి? నీ అలవాటు ఏమిటమ్మా? నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు?
పరిశుద్ధుడైన పౌలు గారైతే, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, నేను స్తుతిస్తే దేవుణ్ణే స్తుతిస్తాను, నేను చనిపోతే దేవుని కొరకే చనిపోతాను. అట్టి తీర్మానం కలిగి ఉందామా? యెహోషువ గారు అంటున్నారు, మీరైతే ఎవరినైతే సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం, యెహోవా కొరకే జీవిస్తాం, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఘనపరిచే వారముగా ఉన్నామా? సాతాను ఘనపరిచే వారముగా ఉన్నామా? దేవుని స్తుతిస్తున్నామా? సాతాను స్తుతిస్తున్నామా? దేవుని వెంబడి నడుస్తున్నామా? సైతాను వెంబడి నడుస్తున్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన అలవాట్లు ఎట్లాగున్నాయి? మన తలంపులు ఎట్లాగున్నాయి? మన ఆలోచనలు ఎట్లాగున్నాయి? ఈ ఉదయము ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ప్రచురపరచుటకు, దేవుని వాక్యాన్ని మీ మధ్యన విత్తుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ సదా భాగ్యం మీ పాస్టర్ గారు, మన ప్రియ సహోదరులు రితీష్ గారిని నాకు కలిపి జతపరిచి జత పనివాడిగా ఈ ఉదయకాలం మంది మీ అందరితో కూడా దేవుని వాక్యం పంచుకునే భాగ్యం నాకు దయచేసిన ఆ దేవాది దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అమ్మ, మన వాడుక, మన అలవాట్లు, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయో దేవుడు మరి పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. హిజ్కియా మరణకరమైన తెగులొచ్చింది. హిజ్కియా మీదకి దండయాత్ర జరిగింది. యెషయా గారి దగ్గరికి పంపించారు. యెషయా గారి దగ్గరికి పంపించారు, అయ్యా సైన్యము నీ మీదకు రాదు, యెరూషలేము మీదకు రాదు, వచ్చిన దారిని వెళ్ళిపోతాడు, తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుమారులే అతను చంపేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తచ్చుడి మీకు తీయబడును. అడుగుతున్నామా? అడిగే అలవాట్లు ఉన్నాయా? వెదికే అలవాట్లు ఉన్నాయా మనకి? తట్టే అలవాట్లు ఉన్నాయా మనకి? ఒకవేళ లేకపోతే వాటిని అలవాటుగా పెట్టుకుందాం. మనకు కష్టం వచ్చినా, మనకు బాధ వచ్చినా, మనకి ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రక్కింటి వారి దగ్గరికి వెళ్ళొద్దు, బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు. దేవుడు మనకిచ్చిన కృప మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ఆయన సన్నిధిలో వేడుకుందాం, మోకరించి ఆయన్ని ఘనపరుస్తాం, మోకరించి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం. ఈ ఉదయకాలము అట్టి ధన్యత ఈ ఆన్లైన్ సర్వీస్లో, ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రాలిభాగస్తులు అవుతున్న మనందరికీ దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక, అట్టి అలవాట్లు మనందరికీ దయచేయును గాక, అట్టి వాడుక మనందరికీ దయచేయును గాక. దాని ద్వారా మనమందరం కూడా ఆయన ఫలభరితమైన జీవితము, ఫలించే జీవితము, కృప పొందుకునే జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత ధైర్యం అండి, ఎంత భాగ్యం అండి. మనం ఆ విధంగా నడుచుకుంటున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకుందామా? మనం పరీక్షించుకుందామా? మనల్ని మనము దేవుని సన్నిధిలో, ప్రభువా, ఈ ఉదయకాలం ముందు లేచి నన్ను మీ పరిశుద్ధ సన్నిధిలో నిలబెట్టండి. ఈ ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీ కార్యములే చేయాలి, మీ కార్యములే ప్రచురపరచాలి, మీ రక్షణ సువార్తను అందించాలి. రితీష్ గారికి ఇచ్చిన భాగ్యం నాకు కూడా దయచేయండి. రితీష్ గారికి ఇచ్చిన
వరము నాకు కూడా దయచేయండి ప్రభా అని వేడుకుందామా, అడుక్కుందామా, వెతుక్కుందామా? ఆయన హృదయం, ఆయన అంటున్నారు, హృదయం అనే తలుపు దగ్గర నేను నిలిచి ఉన్నాను. ఎవరు నా మాట విని తలుపు తీస్తారో ఆ తో నేను ఆయనతో కూడా కలిసి భోజనం చేస్తాం. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుడు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. అమ్మా, ఈ ఉదయకాలం ముందు దీనును, దరిద్రును, పెంట కుప్పల మీద ఉన్నవాడిని, ఏ యోగ్యత లేనటువంటి వాడిని నన్ను, అమ్మ, ఈ వాక్యం వినుచున్న ప్రియ బిడ్డలారా, మీ అందరినీ కూడా బాబు రితీష్ గారిని నన్ను కలిపి, పాస్టర్ గారిని నన్ను కలిపి ఒక యాక్సిడెంటల్ గా మీ ఇద్దరం కలుసుకున్నాం. అదొక గొప్ప సాక్ష్యం. కలిసి ఈ ఉదయకాలం ముందు పాస్టర్ గారు ఆన్లైన్ సర్వీసులో వస్తారా అని అడిగినప్పుడు ఎంతో ఆనందించాను, ఎంతో సంతోషపడ్డాను. ప్రభా, రితీష్ గారు చేసిన సేవను నాకు కూడా అనుగ్రహించండి ప్రభా అని ఈ ఉదయకాలం ముందు ఈ 2026 సంవత్సరము జూలై మాసము 22వ తారీఖున ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ప్రచురపరచుటకు, దేవుని వాక్యాన్ని మీ మధ్యలో విత్తుట కొరకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటూ, మన వాడుక, మన అలవాట్లు దేవుని మహింపరిచే విధంగా ఉంచుకుందాం. అట్టి అలవాట్లు, అట్టి కృప, అట్టి మహదైశ్వర్యము మనందరకు, రితీష్ గారి కుటుంబానికి, మన పరిచర్యకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు అందరినీ ఈ ఆన్లైన్ సర్వీస్ లో పాలిభోగసులైన ప్రియ బిడ్డలందరికీ దీవెనలు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. చక్కని వాక్య సందేశం అందించిన భానుమూర్తి అయ్యగారికి ప్రత్యేక 2 వందనాలు. దేవుడు అదేంగా దీవించినాక ఒక మాట అయ్యగారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సు, బలం దయచేసినట్టు మనందరూ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధర మా ప్రేమ గలదండి భానుమూర్తి పాస్టర్ గారిని బట్టి వందనాలు. తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా ప్రభావ మీరు అద్భుతంగా కాపాడినట్టు వందనాలు. తండ్రి మీ సేవ కొరకు తండ్రి మీరు పిలిచి అభిషేకించి బలంగా ప్రభావ మీరు వాడుతున్న మీ కృపను బట్టి సుధీస్తున్నాం. దవంగా కూడా మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. తన దాసి పిల్లలు తండ్రి వారందరినది యేసునామములో దేవా మీ నామములో దీవిస్తున్నా, వారి పరిచర్ను దీవిస్తున్నా. ఇంకా బలంగా తండ్రి వాడుకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సుతో తృప్తిపరచు మహిమగన. ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి ప్రత్యేకం సుధీస్తున్నాం. దేవా మీ చిత్తానుసరంగా మేము దేవా యేసుక్రీస్తు పౌలు అలాగే తండ్రి మేము కూడా తన నమ్మకంగా ప్రతి కృప మాకందరికీ దయచేయము తండ్రి. దయచేసినటువంటి వందనాలు తండ్రి. మహిమగనద మీకు అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రియులారా, మనం సూర్యభస్టర్ మన మధ్యలో ఉన్నారు. నరసింహరావు బ్రదర్ వారు ఉన్నారు. వారు కూడా ప్రభువును ఆమె ఆరాధనలో నడిపించాలని దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ సూర్యమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమల తండ్రి. అయ్యా, వచ్చిన పాస్టర్ బట్టి వందనాలు, వాక్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పాస్టర్ అయిన కూడా దీవించండి, ఆశీర్వదించండి, దీర్ఘాయుష్య, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అవునయ్యా, మేము కూడా ఉదయకాలం లేచాయా మిమ్మల్ని వెతికి అయ్యా మరి మీ నుంచి ఆయన మేము అనేక విషయాలు గ్రహించుకునే విధంగా మా హృదయాన్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. లోక విషయాలు కానీ, లోక ఆశలు కానీ మాలో లేకుండా అయ్యా ప్రతి దినం నాయన ఉదయకాలంలో మిమ్మల్ని దర్శించడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని కూడా తండ్రి అయ్యా మీ కృపాస్థలకి అప్పగించుకుంటున్నాం. ఆయన మరి పాస్టర్ రతీష్ పాస్టర్ పరిచయం దీవించండి, ఆశీర్వదించండి, అనేక విధాలుగా విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఈ సమయం అంతటిని కూడా మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. ఆమేన్. ప్రభువా నీ పరిపూర్ణతను
పొందితిమి కృప వెంబడి కృపను, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, జనకా నీవెన్నుకొనినా జనుల క్షేమము చూచి. జనకా నీవెన్నుకొనినా జనుల క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, నీదు స్వస్థమైనటి నీ ప్రజలతో కలిసి. నీదు స్వస్థమైనటి నీ ప్రజలతో కలిసి కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, దేవా నీ ప్రజల ఎడల దినదినము నీకున్నా ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. గనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, దేవా నీదు స్వరూప దివ్య దర్శనమును. దేవా నీదు స్వరూప దివ్య దర్శనమును దినదినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము. దినదినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, మీ మధ్యాహ్న ఆత్మ ఉన్నది భయపడకు అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము, ప్రభువా నీ పరిపూర్ణత నుండి. పొందితిమి కృప వెంబడి కృపను, ముదమారా నన్నెన్నుకొని ముద్రా ఉంగరముగను. ముదమారా నన్నెన్నుకొని ముద్రా ఉంగరముగను చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము. చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము, ప్రభువా నీ పరిపూర్ణత నుండి.
పొందితిని కృప వెంబడి కృపను. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగునుగాక. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగునుగాక. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. స్తోత్రం తండ్రి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, జీవం గల యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరం నీ సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి నాయన ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో తండ్రి బాను మూర్తి గారు మరి పాస్టర్ గారు చక్కని ఉపదేశాన్ని మాకు ఈ సమయంలో మాకు అందించినందుకు నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. బిడ్డను బావుగా వాడుకుతండి, వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను ఆయన ఇంకా దేవుని అందు నాయన బహుగా ఫలింపులుగా ఉన్న తండ్రి. మరింత భాను ప్రసాద్ గారు మరి ప్రతి రోజు నాయన ఇలాగనే వాక్య పరిచయం చేయుటకు నీకు నీ యొక్క ఆశీర్వాదం పాస్టర్ గారిపై కుమరించండి తండ్రి. అలాగనే ప్రభా జూమును నడిపిస్తున్న రితీష్ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, పాస్టర్ అమ్మను, పాపను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మరి జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించండి తండ్రి. నీ కొందనాలు మరి మేమందరం అనుదినం నీ సన్నిధి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించలాగిన తండ్రి. నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదములు మాపై కుమరించమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని అందరు నా వారని, అందరూ ఉన్నారని అందరు నా వారని తలచితిని భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా ఆశ నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చూడాలని ఆశ. అంధకారములో అందుడ నేనైతిని. అంధకారముడు నేనైతిని. నిన్ను చూచే
నేత్రములు నాకు నొసగం నజరేయుడా. నిన్ను చూచే నేత్రములు నాకు నొసగుం నజరేయుడా. నాకు నొసగుం నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా. నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా. నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఏ సమయములో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా. నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా. నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా.